ఒక రౌడీ షీటర్కి డబ్బులు తీసుకొని పేరోల్ ఇచ్చిందని చెప్పి ఏ విధంగా ఆవిడని అదే పార్టీ వాళ్ళు తిట్టారని మనం చూసాం. మొన్నటి వరకు సైలెంట్గా ఉన్న ఆవిడ మళ్ళీ స్టార్ట్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉండారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు విజయవాడలోనే కదా ఉన్నారు. ఏ రోజు హైదరాబాద్ బెంగళూరు పోలేదే. అప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడమ్మా, పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడమ్మా, లోకేష్ ఎక్కడున్నాడమ్మా, ఆ 5 సంవత్సరాలు ఎక్కడున్నారమ్మా, ఏం చేస్తున్నారమ్మా మీ పార్టీ వాళ్ళు? ఈరోజు మాట్లాడుతున్నాం. ఈ రాష్ట్రంలో ప్రజలకు కానీ, రైతులకు కానీ, మహిళలకు కానీ మా పార్టీ నాయకులు మీ రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల కష్టపడినా కానీ ఇమీడియట్గా క్షణాల్లో ఇక్కడికి జగన్ గారు వస్తున్నారు, మాకు అండగా ఉంటున్నారు. రైతులకి అండగా నిలబడి మీ మెడలు వంచి ఏ విధంగా పని చేయిస్తున్నారో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మీరు అధికారంలో ఉండి ఈ రోజుకి కూడా సక్రమంగా మీరు లేరు విజయవాడలో. ఫ్రైడే అయితే ఎవరమ్మా హైదరాబాద్కి పోతుంది? హైదరాబాద్ పోవటానిక డిప్యూటీ సీఎం పోస్టులు, ఎడ్యుకేషన్ మినిస్టర్ పోస్టులు, రెవెన్యూ పోస్టులు, హోంమంత్రి పోస్టులు, సీఎం పోస్టులు ఇచ్చేది ఎవరున్నారు? ఫ్రైడే అయితే పారిపోతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు వీకెండ్లలో. 5 స్టార్ హోటల్లో రూములు పెట్టుకొని ఏ విధంగా సెటిల్మెంట్ దందాలు చేస్తున్నారో మీ పచ్చ పత్రికల్లోనే వచ్చాయి. కావాలంటే ఒకసారి చదువుకోండి, మేము రాసింది కాదు, మీ పచ్చ పత్రికలు రాసాయి. తెలుగుదేశం పార్టీ మంత్రులు ఏ విధంగా హైదరాబాద్ 5 స్టార్ హోటల్లో ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఎంజాయ్ చేస్తూ సెటిల్మెంట్లు ఎలా చేసుకొని సంపాదించుకుంటున్నారో మీ పచ్చపత్రికలు రాసాయి. చూసి సిగ్గుపడండి. మీరందరూ పారిపోవటం వల్లే ఆ రోజు ఎంజాయ్ చేయడానికి పారిపోవటం వల్లే ఆ రోజు విజయవాడ మునిగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. సక్రమంగా ఈడ ఉండి మంత్రులు ఆఫీసర్లకు గనక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుంటే ఎందుకు విజయవాడ మునిగిపోయి ఉంటుంది? నిజంగా మీ మంత్రులు సక్రమంగా ఉంటే ఎందుకు ఈరోజు పొగాకు రైతులు, ఈరోజు మామిడి రైతులు, ధాన్యం రైతులు, పసుపు రైతులు, మిర్చి రైతులు ఎందుకు రోడ్ల మీదకి వస్తున్నారు? ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఈరోజు యూరియా లేదని ఎందుకు రోడ్ల మీద పడిగాపులు పడుతున్నారు? ఎండనక వాననక. అడ్డదిడ్డంగా పెరిగిన అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ఈ రాష్ట్రంలో రైతుల్ని నిట్ట నిలువున ముంచేసిన దౌర్భాగ్య పరిస్థితుల్లో నువ్వుండి జగన్మోహన్ రెడ్డిని అంటావా నుయ్యో గొయ్యో చూసుకోమని? ఒక వ్యవసాయ మంత్రిగా ఉండి రైతులకి ఈరోజు మద్దతు ధర ఇవ్వలేకపోయినందుకు నువ్వు తీసుకోవాలి నుయ్యో గొయ్యో, జగన్ కాదు. ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ఈరోజు కేంద్రం ఇచ్చిన లక్షల టన్నుల యూరియాని రైతులకి అందకుండా బ్లాక్ మార్కెట్లో అమ్ముకొని మింగేస్తుంటే దాన్ని కంట్రోల్ చేయాల్సింది పోయి నువ్వు కూడా వాటా తీసుకున్నందుకు నుయ్యో గొయ్యో చూసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు కాదు. నీ నియోజకవర్గంలో ఇచ్చాపురం గణపతి అనే వ్యక్తి యూరియా దొరక్క తాను సూసైడ్ చేసుకుంటూ ఒక సెల్ఫ్ వీడియో పెట్టాడు. నీ దౌర్భాగ్యమైన మంత్రి వల్ల ఎలాంటి పరిస్థితి ఆ రైతుకు వచ్చిందో చెబుతూ దానికి నుయ్యో గొయ్యో చూసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు కాదు. నీ శాఖలో ఉన్న అఫీషియల్స్ ఈరోజు రైతులకు సమాధానం చెప్పలేక మీ దోపిడీని చూడలేక కలెక్టర్ ఆఫీస్ ముందర ధర్నా చేశారు. సిగ్గుచేటు. దానికి నుయ్యో గొయ్యో చూసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఈరోజు మీ మీద నమ్మకంతో 164 సీట్లు పైగా మీకు ఇస్తే ప్రజలు ఆ నమ్మకాన్ని మీ అమ్మకం కోసం మీరు వాడుకుంటున్నారు. సిగ్గుపడాలి మీరు. ఇప్పటికైనా ఈ జీవోను రద్దు చేయాలి. ప్రైవేట్ వాళ్ళ చేతికి పీపీపీ ప్రైవేటీకరణకు మేము ఒప్పుకోము. ఎందుకంటే ప్రజలు ఎవ్వరు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. ఇది ప్రభుత్వమే కట్టాలి. త్వరితగతంగా దానికి ఫండ్స్ కేటాయించి కట్టించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ప్రజలతో, విద్యార్థులతో, అలాగే స్వచ్ఛంద సంస్థలతో అందరితో, మాతో కలిసి వచ్చే అందరితో కలిసి పోరాటం చేస్తాం. న్యాయ పోరాటం కూడా చేస్తాం. వదిలిపెట్టేది లేదు అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. టూరిజం మంత్రిగా చేస్తున్నారు. ఈ రోజు ప్రైవేట్ టూరిజం హోటల్స్ కూడా టూరిజం ప్రైవేట్ పరంగా చేస్తున్నారు. ఈరోజు ఎంత దరిద్రంగా తయారైందంటే వీళ్ళు
అమరావతి భూముల్ని అమ్మకం పెట్టేశారు, వైజాగ్ భూముల్ని అమ్మకం పెట్టేశారు, టూరిజం హోటళ్ల అమ్మకానికి, రోడ్ల అమ్మకానికి పెట్టేశారు, ఆఖరికి మెడికల్ కాలేజీలను కూడా అమ్మకానికి పెట్టేశారంటే వీళ్ళు ఎంత దిగజారిపోయారో ఒకసారి అర్థం చేసుకోండి. నాకు సీనియారిటీ ఉంది, విజన్ ఉంది, నేను సంపద సృష్టిస్తా అన్నాడు. రాష్ట్ర సంపదని దోచుకుంటూ సొంత సంపద సృష్టించుకుంటున్నారు తప్ప ఈరోజు మీరు ఎక్కడ రాష్ట్ర ప్రజల కోసం సంపద సృష్టిస్తున్నారు? ప్రభుత్వం మీ చేతిలో ఉంది, ఏమైనా చేయొచ్చని మీ ఇష్టానికి చేస్తున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడే ఒక కార్యక్రమమైనా చేస్తున్నారా? ఇవన్నీ అమ్మాల్సిన అవసరం ఎందుకు వచ్చింది?